fourth lesson, Kalam with Children, worksheet 4.1. Read the given passage from your lesson. Former President overnight success అనే లెసన్లోని ఈ పారాగ్రాఫ్ని చదవాలి మనం ప్యాసేజ్ని. Now fill in the blanks with suitable words or phrases. ఆ పారాగ్రాఫ్ ద్వారా మనం ఈ ఆన్సర్స్ని ఫిలప్ చేయాలి. Kalam's full name is Abul Pakir Jainuddin Abdul Kalam. What is the full name of Kalam? Abul Pakir Jainuddin Abdul Kalam. Full name Abul Pakir Jainuddin Abdul Kalam. During the school days, Dash was Kalam's best friend. Pakshi Ramanatha Sastri. Pakshi Ramanatha Sastri. స్కూల్ డేస్లో పక్షి రామనాథ శాస్త్రి కలామ్స్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. కష్టానికి ఎప్పుడు కూడా అదృష్టం తోడవుతుంది. ద కన్వర్జేషన్ ఈజ్ బిట్వీన్ డాష్ అండ్ డాష్, స్టూడెంట్ అండ్ కలాం. ఎవరి మధ్యన కన్వర్జేషన్? స్టూడెంట్ అండ్ కలాం. దీస్ ఆర్ ద ఆన్సర్స్. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి. మీకు చెప్పాను, ఐ, ఉయ్, యూ, దే వచ్చినప్పుడు ఎస్ ఉండదు. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ ఉంటుందని ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో వీటిని మనం కలిపి రాయాలి. దీనికి ఐ లైక్ టు స్పెండ్ విత్ చిల్డ్రన్, వీ లైక్ టు స్పెండ్ ప్లేయింగ్ క్రికెట్ అలా రాయాలన్నమాట. ఫస్ట్ చూడండి, ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్ అని ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి, వీ లైక్ టు స్పెండ్ వాచింగ్ ద టీవీ. అలా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. We like to spend time watching the TV. Next, you like to spend playing cricket. Next, they like to spend in a library. He likes to spend time with older people. He తర్వాత ఏమొస్తుంది, likes to spend time with the older people. It likes to spend reading stories.
She likes. We column with channel 4.2 worksheet. Read the given passage from your lesson. Student 3. Please tell us dash a bliss to me. ఈ పారాగ్రాఫ్కి సంబంధించి బ్లాంక్స్ అనమాట. ఆ పారాగ్రాఫ్లో మనం ఈ వర్డ్స్ చూసి బ్లాంక్స్ ఫిల్అప్ చేయాలి. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. క్యాలిపర్స్. క్యాలిపర్స్ అంటే మనకి రాడ్ వేసుకుని నడుస్తారు కదా, మెటల్ సపోర్ట్, కాలికి దెబ్బ తగిలితే వాళ్ళు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ సైన్స్, మ్యాథమెటిక్స్, ప్లస్ క్యాలిపర్స్, క్వశ్చన్స్, సైన్స్, మ్యాథమెటిక్స్, ప్లస్. Study the following table and write at least 5 sentences. One has been done for you. పట్టిక ఆధారంగా సెంటెన్స్ రాయి. ఇక్కడ ఇచ్చిన వర్డ్కి ఏ వర్డ్ అయినా మ్యాచ్ చేసి మొత్తం సెంటెన్స్ కింద రాయొచ్చు. ఇక్కడ ఐ, వి, యు, దే, హీ, షీ వీటికి ఏదైనా మనం యాడ్ చేయొచ్చు. ఇవి వెబ్స్, ఇవి సబ్జెక్టు వెబ్స్, వీటిని దేనికైనా మనం యాడ్ చేయొచ్చు. సో హీ స్టార్టెడ్ రైటింగ్ అని మనకి ఇచ్చారు. హీ స్టార్టెడ్ రైటింగ్ ఎగ్జాంపుల్గా ఇచ్చారు. మనం ఐ స్టార్టెడ్ రన్నింగ్ ఏదైనా రాయొచ్చు. ఐ స్టార్టెడ్ రన్నింగ్. నెక్స్ట్ we stopped singing. They hated swimming. ఏదైనా రాయొచ్చు. He enjoyed reading. She loved walking. ఇలా అనమాట, ఇలా రాయాలి. నెక్స్ట్ రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. స్టూడెంట్ 6. ఇన్ అదర్స్. ఈ పారాగ్రాఫ్ చూసి మనం ఈ పారాగ్రాఫ్ అండ్ దిస్ పారాగ్రాఫ్ చూసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. Now fill in the blanks with suitable words or phrases. In his lectures, Shiva Subramanya Iyer taught how birds fly. So Subramanya Iyer showed them real life examples at a seashore. Try to find good things in others. Hard work and scientific temper will make us good human being. Good human being. Next, study the following table and write at least 5 sentences. One has been done. Try to find good things in others. అని ఎగ్జాంపుల్ ఇచ్చారు. మనం go to get energy
or the answer or your thirst ఏదైనా go to get the answer. Eat to get energy. ఎందుకు ఎనర్జీ కోసమే కదా తింటాం కాబట్టి eat to get energy. Sing to make us happy. Make us happy. Think to know the answer. Drink to quench your thirst. Drink to quench your thirst. These are the answers.